హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేసి చూపించబోతున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. బొరుగులు లేదా మురుమురాలు అంటారు దీన్ని. ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమాటాలు 3 ఇలా కట్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు తగినంత, పల్లీలు, వేరుశనగపప్పు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి కొన్ని, పచ్చిమిరపకాయలు నేను ఒక 10 తీసుకున్నాను, నిమ్మకాయలు 2, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఆయిల్. ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు కొన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పసుపు, కొంచెం ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి. అలానే ఇందులోకి టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇది కొంచెం వేగాలండి. ఇది వేగేలోపు నేను మీకు బొరుగులు ఎలా తడుపుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఇందులోకి ఇలా బొరుగులు వేసి ఇలా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత ఇలా తీసేసి ఒక సపరేట్గా పెట్టేసుకోండి. ఈ విధంగా అన్ని బొరుగులు ఇలా తడుపుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇందులోకి మనం ముందుగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోవాలి. ముందుగా తడిపి పెట్టుకున్న బొరుగులు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నిమ్మపండు జ్యూస్ పిండుకోవాలి.
ఇలా నిమ్మపండు అంతా పిండుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంతే అండి, వేడి వేడి ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది బజ్జీ పిండి అండి. నేను శనగపిండి, ఉప్పు, సోడా పొడి, జీలకర్ర వేసి కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఇందులోకి నేను మసాలా పెట్టాను. ఇది వచ్చి ఉప్పు, జీలకర్ర, కొబ్బరి వేసి మిక్సీ పట్టుకొని ఇందులోకి మసాలా పెట్టేసాను ముందుగానే. ఇలా ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నానండి ముందే. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి ఇలా పచ్చిమిరపకాయలు అద్ది ఇలా వేసుకోవాలి వడలని. ఇలానే అన్ని బజ్జీలు ఇలానే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me.